హాయ్ అండి, ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ క్విక్గా చేసుకునే రైస్ రెసిపీ చూపిపోతున్నాను. అది కూడా గోరు చిక్కుడుకాయలు మరియు పన్నీర్ని కలపనమాట. అసలు ఎక్కడ కూడా రైస్లో అవి ఉన్నాయనే తెలియదండి, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్కలు తీసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక గుప్పెడంతా గోరు చిక్కుడుకాయలని సైడ్లో ఉన్న తొడిమల్ని తుంచేసి యాడ్ చేసుకోండి. పన్నీర్ అయితే నేను ఇక్కడ ఒక 50 నుంచి 60 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర, 4 ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏది యాడ్ చేయకుండా మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అన్ని కూడా మరీ ఎక్కువగా మెదిగిపోనవసరం లేదు, మెదిగినట్టే ఉండాలన్నమాట. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు కలిపి తీసుకున్నానండి. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి, చిట్టుపట్లాడి రంగు మారిపోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటితో పాటే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకుని చక్కగా ఉల్లిపాయల్ని కాస్త పచ్చివాసన పోయి లైట్గా ఈ విధంగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తాన్ని యాడ్ చేసేసుకొని వీటిని మనం ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టైంలోనే కాస్త వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కలిపేసి మూత పెట్టి దీన్ని మనం ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే గోరు చిక్కుడుకాయలు అంత ఈజీగా ఉడకవు కదా, మిక్సీలో కొట్టేసినా కానీ అది కాస్త ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే పొడిగా ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేశాను. నార్మల్ రైస్ అండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీగా మన పన్నీర్ గోరు చిక్కుడు రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు పిల్లలకి అయితే ఇది చాలా బెస్ట్ అండి. లంచ్ బాక్స్ లో కూడా వాళ్ళకి అసలు ఏం వెజిటేబుల్స్ యాడ్ చేసామని తెలియదు, హెల్తీగా టేస్టీగా తినేస్తారు. సో బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.